అందరికీ నమస్కారం అండి. శ్రీమాత్రే నమః. శ్యామలాంబ నవరాత్రులు రాబోతున్నాయి కదా! అయితే ఇంట్లోనే మనం తేలిగ్గా అమ్మని ఎలా పూజించుకోవాలో చూసేద్దాం మరి. కలశం, అఖండ దీపం ఏమీ లేకపోయినా కానీ అమ్మని చక్కగా మనం రోజు నిత్య దీపారాధన ఎలా చేసుకుంటామో ఆ అమ్మకి ఉదయం, సాయంత్రం ఎలాగ చక్కగా దీపం పెట్టుకొని అమ్మకు తోచినంటూ నైవేద్యం చేసుకుంటూ మనం అమ్మని తేలిగ్గా ఎలా పూజించుకోవాలో ఈ వీడియోలో చూసేద్దామా మరి. ముందుగా అయితే నేనైతే ఒక పీట వేసుకున్నానండి. దాని మీద కొంచెం పసుపు కుంకుమ వేసేసుకొని శ్యామల అమ్మ ఫటం ఉంది నా దగ్గర, అది పెట్టుకున్నాను. అమ్మకి పసుపు కొమ్ము కట్టుకున్నాను. మీ ఇష్టం అండి, మీరు ఎలా అయినా అలంకరణ చేసుకోవచ్చు అమ్మకి. నా దగ్గర అయితే దుర్గమ్మ తల్లిది నా దగ్గర విగ్రహం ఉందండి, నేను అది పెట్టుకుంటున్నాను పూజలో. 9 రోజులు కూడా నేను ఈ అమ్మకే చేసుకుంటాను. ఇంతకుముందు కూడా నేను శ్యామలాంబ నవరాత్రులు చేసుకున్నానండి. ఇప్పుడు వచ్చి 2వ సంవత్సరం అండి నేను చేసుకోవడం. నేనైతే దుర్గమ్మ తల్లికి అభిషేకం, నీళ్ళు, పాలు, పసుపు, కుంకుమలతో, పంచామృతాలతో అమ్మకు అభిషేకం చేసుకుంటూ ఉంటాను. వారం వారం కూడా ప్రతి మంగళవారం చేసుకుంటానండి నేను. ఇప్పుడైతే నా దగ్గర శ్యామలామ్మ ఫోటో ఉంది నా దగ్గర, అందుకని నేను అమ్మని పెట్టుకున్నాను. అలాగే నేను ఎప్పుడూ కూడా దుర్గమ్మ తల్లికి బాగా చేసుకుంటానండి. అలాగే దుర్గమ్మ తల్లిని కూడా నేను పెట్టుకున్నాను పూజ గదిలో. మీ ఇష్టం అండి, మీరు దుర్గమ్మ తల్లిని పెట్టుకోవచ్చు, లలిత అమ్మ ఫోటో పెట్టుకోవచ్చు, సరస్వతి అమ్మ ఫోటో పెట్టుకోవచ్చు, లేదా విగ్రహం ఉన్న ఏ అమ్మ విగ్రహాన్నైనా మనం అందులో శ్యామలామ్మని చూసుకుంటూ మనం పూజ చేసుకోవచ్చు అండి, తప్పేమీ లేదు. అలాగే మనం వెలిగించుకునే దీపంలో కూడా ఆ అమ్మని మనం ఆరాధించుకోవచ్చండి. నేనైతే ముందుగా వినాయకుడికి పూజ చేసుకోవాలండి. ఎవరైనా కానీ ముందు మన గురుబలం ఉండాలి. అలాగే మనం ముందు ఏ పూజ ప్రారంభించుకున్నా ముందు మనం విఘ్నేశ్వరుడికి పూజ చేసుకోవాలి. అందుకే నేను నా దగ్గర చిన్న గణపతి విగ్రహం ఉందండి, అది పెట్టుకున్నాను పూజలో. ముందు ఆయనకే పూజ చేసుకుంటాను. పువ్వులు, అక్షంతలు సమర్పించుకొని ఆయనకి బెల్లం, అటుకులతో నేను ప్రసాదం పెట్టుకుంటున్నానండి. అయితే ఇప్పుడు మనం వచ్చేసి ముందు శ్యామలాదేవి నవరాత్రులు వచ్చేసి జనవరి 30 అంటే గురువారం ఉదయం ప్రారంభమైంది. 7న అంటే శుక్రవారం రాత్రి వచ్చాక ముగుస్తాయి. నవరాత్రులు అంటే 9 రాత్రులు పూర్తయ్యాలి. 9న శనివారం రోజు తర్వాత ఉద్వాసన చెప్పుకోవాలి. ఈ సంవత్సరం ఇదే చివరి నవరాత్రి అండి. మనం పండగలకి ఏ విధంగా అయితే ఇంటిని శుభ్రం చేసుకుంటామో అలాగే నవరాత్రికి ఒక 3 రోజుల ముందే మనం ఇంటిని చక్కగా పూజ గదిని కూడా మనం సిద్ధం చేసుకొని చక్కగా శుభ్రం చేసుకుంటుకోవాలండి. ఇక నవరాత్రి రోజు అంటే ఈ నెల జనవరి 30న ఉదయం 4:30 నుండి 8:50 లోపు అమ్మకు ప్రాణప్రతిష్ఠ చేసుకుని కలశ స్థాపన చేసుకోవచ్చు. అయితే మనకప్పుడు శ్రవణ నక్షత్రం ఉంటుందండి. వెంకటేశ్వర స్వామివారి నక్షత్రం చాలా అంటే చాలా విశేషమైనది కాబట్టి మనం ఆ సమయాల్లో చక్కగా చేసుకోవచ్చు. మీకు దేవీ నవరాత్రులు చేసే అలవాటు ఉంటే అదే విధంగా చేసుకోవాలండి. పీట వేసుకొని చక్కగా ఎర్రని రవిక పరుచుకొని ముగ్గు పెట్టి కొన్ని బియ్యం పోసి శ్యామలామ్మ చిత్రపటం ఉంటే పెట్టుకోండి. లేదా అంటే లలితాదేవి ఫోటో అయినా పెట్టుకోవచ్చు, ఇంకా లేదా సరస్వతి అమ్మ ఫోటో అయినా పెట్టుకోవచ్చు. ఇలాగా ఏమీ లేని వాళ్ళు కూడా కనీసం ఒక చిన్న జ్యోతినైనా వెలిగించుకొని అందులో శ్యామల అమ్మని మనం నింపుకొని ఆ అమ్మని పేరు తలుచుకుంటూ చేసుకోవచ్చండి. నిష్టగా నవరాత్రులు చేసుకోవాలని అనుకుంటే చాలు. ఎందుకంటే ముందుగానే మనం అమ్మకి చెప్పుకోవాలి, అమ్మ నేను నీ నవరాత్రులు చేసుకోవాలనుకుంటున్నాను అని మనం ముందే శ్యామలామ్మకి చెప్పుకోవాలండి. ప్రతిరోజు కూడా మర్చిపోకుండా అమ్మకి ఉదయం పూజలో నైవేద్యం కింద పెరుగు పెట్టాలండి. ఆ పెరుగు పైన తేనె వేసి నివేదన చేసుకోవాలి. తర్వాత ఆ నైవేద్యాన్ని మీరు, మీ ఇంట్లో పిల్లలు, కుటుంబ సభ్యులందరూ కూడా స్వీకరించవచ్చు. ముందు రోజు రాత్రే మనం పెరుగు తోడు పెట్టేసుకొని ఉదయం లెగ్గానే అమ్మకు పెరుగు, నైవేద్యం 2 కలిపి పెట్టడం ఇష్టం లేకపోతే ఒక తమలపాకులో పెరుగు వేసి వేరే తమలపాకులో కొంచెం తేనె వేసేసి అమ్మకి నైవేద్యం పెట్టండి. అదేవిధంగా విద్యకు సంబంధించిన పంచమి అంటే అమ్మకు చాలా ఇష్టమైనది అంటే ఫిబ్రవరి 3వ తారీఖున సోమవారం రావడం జరిగిందండి. ఆ రోజు
చిన్నపిల్లలకు అక్షరాభ్యాసం, అన్నప్రాసనలు కార్యక్రమాలన్నీ కూడా జరిపించుకోవచ్చు. శ్యామల అమ్మకు విశేషమైన పూజలు 9 రోజులు చేయలేని వాళ్ళు కేవలం ఒక్క పంచమి నాడు చేసుకున్న సరిపోతుంది. లేదంటే ఆఖరి 3 రోజులు, లేదంటే ఆఖరిన ఒక్కరోజు మాత్రమైనా సరిపోతుందండి ఈ అమ్మకు. 9 రోజులు చేయలేని వాళ్ళు. ఇక ఇప్పుడు మనం అమ్మవారికి 9 రోజులు ఏమేం పేరుతో పిలుస్తారో, అమ్మకి ఏమేం కలర్ చీరలు కడతారో చూసేద్దాం మరి. పాడ్యమి అండి, మొదటి రోజు పాడ్యమి లఘు శ్యామలాదేవి అండి. ఆ రోజు మనం నాగల చీర అంటే శ్యామల అమ్మని ప్రత్యేకించి నాగులకు సంబంధించిన అమ్మ అని కూడా చెప్పబడతారండి. కాబట్టి నాగుల చీర అంటే మనం నాగుల చవితికి పుట్ట మీద ఒక ఎరుపు రంగు టవల్ వేస్తాము. అది అమ్మ ఒంటి మీద వేసుకోవాలి. మనం వయసుకు వచ్చిన ఆడపిల్లలకి ఓని ఎలా వేస్తామో అలానే మొదటి రోజు అమ్మకు ఎరుపు రంగు ఆ టవలు మీద వేస్తారు. రెండవ రోజు వచ్చేసి వాగ్వాదిని శ్యామల అండి, పసుపు రంగు చీర. మూడవ రోజు తదియ నకుల శ్యామల చిత్రవర్ణము అంటే అన్ని రంగులు కలిసిన చీర అండి. నాలుగవ రోజు చవితి ఆసంతి శ్యామల గులాబీ రంగు వర్ణం చీర. ఐదవ రోజు పంచమి స్వరసిద్ధి మాతంగి. ఆ రోజు అమ్మ సరస్వతీదేవిగా పూజలు అందుకుంటుంది, అంటే తెలుపు రంగు చీర మాత్రం కట్టుకుంటుంది అమ్మ. షష్ఠి అండి వాస్యమాతంగి ఇంద్రనీలం చీర. సప్తమి సారికా శ్యామలాదేవి బంగారు వర్ణం చీర. అష్టమి సుఖశ్యామలాదేవి చిలకపచ్చ చీర. నవమి రాజమాతంగి రాజశ్యామల ఎరుపు రంగు చీర అండి. ఇక అమ్మకి మనం పూజ చేసుకున్న తర్వాత మీకు పెద్ద పెద్ద శ్లోకాలు ఏమీ రాకపోయినా మీరు బాధపడద్దు అండి. మీకు వచ్చిన శ్లోకం ఏదైనా సరే ఒక్కటే అయినా మీరు చదువుకోండి. ఇక చదువుకోవాల్సిన విషయానికి వస్తే చాలా ముఖ్యమైనది ఏంటంటే, ఈ మధ్య నేను తెలుసుకున్నాను, మీకు చదవటం రాకపోయినా దయచేసి మీరు ఏ స్తోత్రాలు అంటే లలిత సహస్రనామం లేదా కామాక్షి స్తోత్రం ఏదైనా కావచ్చు, తప్పులు దొర్లితే మాత్రం చదవద్దండి. మీరు స్పష్టంగా చదవగలను అనుకున్నది మాత్రమే చదువుకోండి. లేదు అంటే మీ నిత్య పూజలో శ్రీమాత శ్రీ మహారాజ్ని శ్రీమత్ సింహాసనేశ్వరి అంటూ అమ్మ దగ్గర కూర్చుని చక్కగా 108 సార్లు చదువుకోండి. తప్పుగా చదివితే అమ్మ ఏమీ అనుకోదు, కానీ అమ్మ పక్క ఉండే పరిచారకులు మనం అమ్మని తిడుతున్నామేమో అనుకొని అమ్మ పూజకు మనల్ని దూరం చేస్తారండి. నేర్చుకుని చదువుకోండి. లేదు అంటే సులువుగా ఉన్న ఈ ఒక్క నామాన్ని మాత్రమైనా నిత్యం చెప్పుకుంటూ చదువుకోండి. ఇక శ్యామలాదేవి నవరాత్రుల్లో చదువుకోవాల్సినవి వచ్చేసి బండపుత్ర వదోద్యుక్త బాల విక్రమనందిత మంత్రిణ్యంబ విరాచిత విషంగ వదతోషితాం. ఈ నామాన్ని 108 సార్లు చదువుకోండి. అలాగే అమ్మ ముందు ఒక తమలపాకు వేసేసి అందులో అమ్మ రూపం ఏదన్నా ఉంటే పెట్టుకోండి. కుంకుమార్చన చేసుకుంటే చాలా మంచిదండి. షోడశ నామావళి ఉంటుంది, శ్యామల అమ్మ షోడశ నామావళి, దాన్ని చదువుకుంటూ కుంకుమార్చన చేసుకోండి రోజు కూడా. ఈ నవరాత్రులు మొత్తం అయిపోయిన తర్వాత అదే కుంకుమని మీరు రోజు నుదుటిన దండించండి. ఎంతో సులువైన నవరాత్రి శ్యామల అమ్మ నవరాత్రి. అమ్మకి చక్కగా పెరుగు తేనెను నివేదన చేసి లలితా సహస్రనామంలో అమ్మ నామాన్ని 108 సార్లు చదువుకొని అమ్మవి 16 నామాలని కూడా చదువుకుంటే చాలా మంచిదండి. తప్పకుండా ప్రతి ఒక్కరు కూడా సంతోషంగా మీకున్న దాంట్లోనే అమ్మను ఆరాధించుకోండి, పూజించుకోండి. ముఖ్యమైన విషయం ఏంటంటే, ఎప్పుడైనా సరే భగవంతుడి దగ్గర అప్పు చేసి పూజ చేసుకోకూడదండి. మనకున్న దాంట్లోనే సంతోషంగా పూజించుకోండి. ముఖ్యంగా ఆడవాళ్ళు అమ్మని ఎక్కువ ఆరాధించండి. ఆమె మహాప్రీతి చెందుతుంది, మీ కుటుంబాన్ని కంటికి రెప్పలాగా చూసుకుంటుంది. తెలుసు కదా, మీరు నిత్యం ఎంత నిండుగా అలంకరణ చేసుకుంటూ అమ్మకి మీరు కనపడతారో, అలా అమ్మ పక్కన ఉండే పరిచారకులు కూడా మనల్ని అమ్మకి ఇంకా దగ్గరగా చేస్తారండి. మర్చిపోకండి, మీరు ఏది చేసినా అమ్మ కోసం మాత్రమే. కానీ ఈ 9 రోజులు కూడా ఇంట్లో మాంసాహారం తినకూడదు, నేల మీద పడుకోవాలి. లేదు అంటే కింద ఏదైనా బెడ్షీట్ కానీ చేప కానీ వేసుకుని పడుకోవచ్చండి, తప్పేమీ లేదు. కానీ నిష్టగా నియమాలతో ఉండాలండి. అలాగే ఈ బుక్ వచ్చేసి నేను మొన్న విజయవాడ వెళ్ళినప్పుడు తీసుకొచ్చుకున్నానండి. అక్కడ శ్యామల అమ్మవి కూడా ఉన్నాయి ఈ బుక్లో. చూడండి, శ్యామల అమ్మ షోడశనామాలు 16 ఉన్నాయండి ఇందులో. మీకు కూడా ఇప్పుడు ఆన్లైన్లో అన్ని చోట్ల దొరుకుతూ ఉంటాయండి ఈ బుక్కు.
మీరు కూడా వీలైతే తెప్పించుకోండి. ఇవి వచ్చేసి లలిత అమ్మ నామాలు 25 నామాలు ఉంటాయండి. ఇవి వచ్చేసి రోజు కూడా మీకు వీలైనంత వరకు కూడా ఇవి చదువుకోవడానికి ప్రయత్నించండి. చాలా మంచిదండి ఇవి. ఈ అమ్మకు చేసుకోవడం వల్ల ఉద్యోగరీత్యా ఏం ఇబ్బందులు ఉన్నా కానీ, ఎలాంటి ఆటంకాలైనా సరే ఈ అమ్మని పూజించటం వల్ల మనకు ఇలాంటివన్నీ ఆటంకాలు లేకుండా జరిగిపోతూ ఉంటాయండి. భార్యాభర్తల కలహాలు, చిన్నపిల్లలకి ఎవరికైనా మాటలు సరిగ్గా రాకపోవడం, వాక్సిద్ధి సరిగ్గా లేకపోవడం వల్ల నత్తిగా మాట్లాడే పిల్లలు ఎవరైనా ఉన్నా ఈ అమ్మకు చేసుకొని, ఈ అమ్మ పూజలో వాళ్ళని కూడా పక్కన కూర్చోపెట్టుకొని చక్కగా మంచిగా పూజ చేసుకోండి. అలాగే అమ్మకు మనం తేనె పెడతాం కదా నైవేద్యంగా, ఈ తేనెను మీ ఇంట్లో చిన్నపిల్లలు ఉంటే వాళ్ళ చేత తాగించండి, చాలా మంచిది. నేనైతే ఇప్పుడు అమ్మకు పూజ చేసుకుంటున్నాను కదా, ఇలా 9 రోజులు కూడా నేను ఇలాగే పెట్టుకుంటానండి ఇంట్లో. నేనైతే పసుపు అక్షింతలు, ఎరుపు అక్షింతలు 2 కలుపుకుంటాను, ఎప్పుడూ ఉంటాయి నా దగ్గర. నేనైతే గౌరీదేవి సెట్ ఉందండి నా దగ్గర, అది కూడా పెట్టుకున్నాను పూజలో. అమ్మకి సంబంధించినవి ఏవైనా సరే, ఏ మంగళకరమైన వస్తువులైనా సరే మీ పూజ గదిలో అమ్మకు పూజ చేసుకునేటప్పుడు అక్కడ పెట్టుకొని పూజ చేసుకోండి, చాలా మంచిది. కానీ ఒక్కటండి, ఈ అమ్మకు చేసేటప్పుడు ఎలాంటి భయము అలాంటివి ఏమీ పెట్టుకోవద్దు, అనుమానాలతో పూజ చేయొద్దండి అమ్మకు. మీకు నచ్చి మీరు ఇష్టంగా చాలా అమ్మని ప్రేమతో చూసుకోండి, అమ్మ కూడా అలాగే మనల్ని చూసుకుంటుంది. అమ్మ దయ అంతా. ఇప్పుడైతే నేను వచ్చేసి అమ్మకి నైవేద్యం పెడుతున్నానండి. నేనైతే 2 దానిమ్మ పళ్ళు పెట్టాను అమ్మకి నైవేద్యంగా. గణపతికేమో బెల్లం ముక్క, అటుకులు నైవేద్యంగా పెట్టుకున్నానండి. ఇదిగోండి తేనె, అమ్మకు తేనె పెట్టాలండి. ఈ తేనెని మన ఇంట్లో వాళ్ళందరూ ప్రతి ఒక్కళ్ళు కూడా తింటే చాలా మంచిది. ఆ అమ్మ దగ్గర పూజ చేసుకున్నాక ముఖ్యంగా ఏమిటంటే ఈ నవరాత్రుల్లో షోడశోపచార పూజ చేసుకుంటే చాలా మంచిదండి. మీకు సాధ్యమైనంత వరకు షోడశోపచార పూజ చేసుకోండి అమ్మకు. నైవేద్యం సమర్పించుకోండి అమ్మకు, మీకు చేతనైనంత వరలో చేసుకోండి. దేనికి ఎక్కువ ఆర్భాటాలుగా భయపడి కంగారు పడుతూ చేసుకోవద్దు, ఉన్న దాంట్లోనే తృప్తిగా సంతృప్తిగా చేసుకోండి. మీకు నైవేద్యం కుదిరితే ఏదో ఒకటి చేసి పెట్టండి అమ్మకు, లేదంటే బెల్లం పానకమైనా పెట్టచ్చు, వడపప్పు పెట్టచ్చు, చలివిడి పెట్టచ్చు, కాయలు పెట్టచ్చు, పండ్లు పెట్టచ్చు. అమ్మకు ఆకుపచ్చ కాయలు ఏవైనా సరే చాలా ఇష్టం అండి అమ్మకు. జామ పళ్ళు, నారింజ పళ్ళు ఇలాంటివి కూడా పెట్టండి అమ్మకు. నేనైతే అమ్మకు చామర గీత నృత్యం పాడుకుంటున్నానండి. అమ్మకి హారతి ఇస్తున్నాను, ఇంకా నా పూజ అయిపోయినట్టే అమ్మకి. ఇలా 2 పూట్ల కూడా మీరు పూజ చేసుకోండి. ఉదయం 6 గంటల లోపే పూజ అయిపోయేలాగా చూసుకోండి. సాయంత్రం 6 గంటల తర్వాత అయినా పర్లేదు, మంచిగా పూజ చేసుకోండి. కానీ నియమనిష్టలతో చేసుకోండి. మీకు అమ్మ ఉంది అని మీకే అర్థమైపోతుంది. ఎంత నియమాలతో, ఎంత భక్తితో, ఎంతగా మీరు అమ్మని కొలుస్తారో ఆ అమ్మ కూడా మీకు అలానే మంచిగా మీకు దారి చూపిస్తుంది. ఆ అమ్మ కూడా మీకు, ఆ అమ్మ లేనిదే మనం లేము కదండి, అంతా అమ్మ దయ అంతే. ఎంతైనా అమ్మ చూడండి ఎంత నిండుగా ఉందో చూడండి అమ్మ. నాకైతే అలా నిండుగా అమ్మకు బొట్టు పెట్టుకోవడం అంటే నాకు చాలా ఇష్టం అండి. మీలో ఎలాంటిగా బొట్టు పెట్టుకునే వాళ్ళు ఉన్నారా అమ్మకు? నాకైతే ఇలా బొట్లు పెట్టడం అంటే అమ్మకు చాలా ఇష్టం అండి. ఇలా మీకు చేతనైన దాంట్లో అమ్మకు నిండుగా పూజ చేసుకోండి. అమ్మకి చెప్పుకోండి, మీకు ఎలాంటి ఇబ్బంది ఏమీ ఉండదు, అమ్మే అన్నీ చూసుకుంటుంది. అనుమానాలతో మాత్రం పూజ చేసుకోవద్దండి. ఇది వచ్చి జవ్వాదు పొడి, నేను ఆన్లైన్లో తెప్పించుకున్నాను. పూజలో నేను అమ్మకు ఉపయోగించుకుంటూ ఉంటానండి. చాలా మంచి వాసన వస్తుంది మనకి జవ్వాది చల్లుకుంటే అమ్మ దగ్గర.
అమ్మ మన ఇంట్లో ఉన్నట్లే అనిపిస్తుందండి. నేనైతే నిత్యం పూజలో వాడుతూ ఉంటాను ఈ జవ్వాదు. నేనైతే అమ్మకు హారతి ఇచ్చేస్తున్నానండి. మీరు కూడా ఇలాగే చేసేసుకోండి. అమ్మకి చెప్పుకోండి చాలు, అమ్మే అన్నీ చూసుకుంటుంది. శ్రీమాత్రే నమః. మీకు నచ్చితే నా వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. శ్రీమాత్రే నమః. నమస్తే అండి. అలాగే మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.